చదువుకుందామండి. లేవియాకాండము 26వ అధ్యాయం 11వ వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతిమైన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న మహా గొప్ప రాజా, మీ ప్రియకుమారుడు మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారును తమ పరిశుద్ధమైన నామములో ఈ సాయంత్రకాల వేళ దేవా, మరి నీ మందిర ఆవరణంలో మేము కూడా చేరి నీ వాక్యమును ధ్యానించడం కొరకై దేవా, మీరు అనుకూలపరిచిన దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, ఈ లోకము నశించిపోతున్నప్పుడు దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి వెతికి రక్షించుకొని మీ అనాది కాల సంకల్పాన్ని బట్టి దేవా, మేము కూడా మీకు ప్రత్యేకమైన జీవితం కలిగిన వారముగా దేవా, అపవిత్రమైన వాటిని దేవా మరి ముట్టక దేవా, యోగ్యమైన విధానంలో తండ్రి మేము నీ వాక్యంలో ఉన్న దేవా గూఢమైన రహస్యమైన సంగతులను గ్రహించడానికి దేవా, మీరు అనుగ్రహిస్తూ వచ్చిన ఇటువంటి తరుణాలకై మీకు వందనాలు. దేవా, నీ వాక్యంలో మేము లోతైన సంగతులను తెలుసుకోవడానికి మీ యొక్క సంపూర్ణమైన అధికారం కింద మమ్మల్ని అప్పగిస్తూ మీ సహాయాన్ని కోరుతూ దేవా, ముందున్న సమయాన్ని మీరు ఆశీర్వాదకరంగా చేయండి. అయితే నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరచండి. నీ రక్తం చేతి కొనబడిన బిడ్డల మధ్యలో నిలబడి ఉంటుండగా ఆత్మ ప్రాణ దేహములతో తండ్రి మరొకసారి మీ సంపూర్ణమైన అధికారము చిత్తం కిందకి మమ్మల్ని అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ముందున్న సమయాన్ని మీ సంపూర్ణమైన ఉద్దేశం కింద నెరవేర్చి మహిమ పొందమని నీ వాక్యం యొక్క దేవా లోతు వెడల్పు ఎత్తు దేవా గ్రహించడానికి మా హృదయాల్ని సిద్ధపరచమని విధేయుల మోటుకు సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. గత వారాలుగా మనము దేవుని మందిర ఆవరణంలో ఉండే బలిపీఠమును గురించి మనం చూస్తూ ఉన్నాము. గత వారంలో 2 వ్యక్తిత్వాలు కలిగిన బలిపీఠాలు అబ్రహాము ఎలా కడుతూ వచ్చినాడో, దాంట్లో మొట్టమొదటి బలిపీఠము స్తుతితో కూడిన బలిపీఠమని మనము ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం. తర్వాత 2వ బలిపీఠము ద ప్రేయర్ ఆల్టర్, ప్రార్థించే బలిపీఠము అనే దానిని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 3వదిగా ఈ దినాన్ని మనం చూడనంటున్న భాగము ఆదికాండము 13వ అధ్యాయము 17-18 వచనాలు మనము కలిసి చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 17-18 వచనాలు కలిసి చదువుకుందాం. నీవు లేచి ఈ దేశము యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చిదని నీ అబ్రాహాముతో చెప్పాను. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములోని దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఇక్కడ చూస్తాము, ఈ బలిపీఠము దేనికి గుర్తుగా ఉంది అంటే పీస్, సమాధానమునకు గుర్తుగా ఉన్న బలిపీఠం. ఎందుకు సమాధానముగా గుర్తుగా ఉన్నది ఈ బలిపీఠము అని చెప్పి మనం చూసినట్లయితే, ముందు వచనాల్లో లోతు తన పనివారి యొక్క పరిస్థితిని బట్టి వారిద్దరు కూడా వేరైపోవాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. వారి జీవితంలో లోతుని మొదటి స్థానము అబ్రహాం ఇస్తూ వచ్చినాడు. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తానని మాట్లాడడం మనము చూస్తాం. అయితే ఇక్కడ 14వ వచనానికి వచ్చేటప్పటికి లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము అని చెప్తా ఉన్నాడు. అంటే అక్కడ చాలా స్పష్టంగా రాసినాడు. ఏమని అంటే విడిచిపోయిన తరువాత. ప్రభువు ప్రత్యక్షమైనాడు, అనేక పర్యాయాలు ప్రభు మాట్లాడినాడు, గైడ్ చేసినాడు. కానీ ఇక్కడ అసలైన ఆశీర్వాదం యొక్క స్థలాన్ని చూపించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ వరకు అబ్రహాము యొక్క జీవితంలో లోతు వేరైపోయేంత వరకు ప్రభువు ఆయన ఏ స్థలాన్ని ఇవ్వబోతున్నాడో, ఏ స్థలాన్ని అబ్రహాముకి తనకు సంతానానికి రాబోయే తరానికి ఇవ్వనై ఉంటున్నాడో అప్పటి వరకు అబ్రహాముతో దేవుడు చెప్పలేదు. ఎప్పుడైతే లోతు వేరైనాడో అప్పుడే ప్రభు ప్రారంభించినాడు. ఆ ప్రారంభించబడిన ఆ భాగం నుండి విడిచిపోయిన తర్వాత లోతును వదిలిపెట్టవలసిన పరిస్థితి, దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఎటువంటిది అని అంటే, అతను ఉన్నంత వరకు ఏం లేదంట, తూర్పునకు, పడమరకు, ఉత్తరనకు, దక్షిణంనకు విస్తరించటం అనేది లేదు. ఎందుకు విస్తరించడం లేదు అన్నది చూస్తే, లోతు ఉండటం ద్వారా ఆ విశాలమైన ఆశీర్వాదాన్ని
దేవుడు ఆపుతూ వచ్చినాడు. ఎందుకు అనంటే మనము ప్రారంభంలో చూస్తూ వచ్చినాము, లోతు జీవితంలో తను పిలవబడని వ్యక్తి అయినా కానీ ప్రభు పిలుపు ఎలాగుందో తెలుసుకొని దాన్ని లోబడి నడుచుకోవడానికి వచ్చినాడు, కానీ దానిలో నిలబడలేకపోయినాడు. అందుకనే బహుశా తన జీవితంలో కానీ మనం చూస్తే అతను దేవుడు అబ్రహామును ఆదికాండము 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి. కాబట్టి ఇప్పుడు ఈ తండ్రి ఇంటి నుండి కూడా వేరైపోవాలి. ఇంకొకళ్ళు తనను అంటుకొని ఉన్నారు కాబట్టి అది వేరయ్యేంత వరకు తనకేం కలగలేదంట, ఆశీర్వాదం కలగలేదు. అందుకని 12వ అధ్యాయంలో కానీ 13వ అధ్యాయం అంతా చదివితే పారిపోవడము, కరువు వల్ల వెళ్ళిపోవడమే జరుగుతూ వచ్చింది. ఏదో ఒక దిక్కులోకి వెళ్ళినాడు, కానీ ప్రభు ఏ దిక్కులో చూపించలేదు, ఏ స్థలాన్ని చూపించలేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ సమాధానానికి లోతు దగ్గర నుంచి సమాధానము పొంది ఆయన ఆ బలిపీఠమును కడతా ఉన్నాడు. ఏం సమాధానము? అక్కడ ఆశీర్వాదంతో కూడిన సమాధానం. అంటే తన జీవితంలో అప్పటి వరకు ఏముంది అంటే కలవరం ఉండింది. బహుశా అబ్రహాం జీవితంలో ఇక్కడెక్కడ చెప్పబడకుండా పోయించవచ్చు, కానీ మానవ సహజంగా మనం కానీ చూస్తే సొంత దగ్గరోళ్ళు కానీ ఒకవేళ మనకి లోతు వలె ఆయాస్కరమైన కార్యాలు చేస్తే ఎంత గాయపరచబడతాయి. ఉట్టిగా చిన్న మాట అంటేనే మనం చాలాసార్లు నొచ్చుకుంటాం. సందర్భం ఉంది, నాతో పాటే పరిచర్యలో ఉండేవాడు, నాతో పాటే సంతోషంతో అన్ని పరిచర్యలు చేసేవాళ్ళం, నాతో పాటే ప్రార్థన చేసేవాడు, నాతో పాటే అన్నీ సహకరించి చేసుకునేవారు. కానీ ఒక సందర్భంలో ఒక పెద్దలకి నేను లోబడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఇప్పుడు నాతోటి మాట్లాడిన పెద్దలు నాకు ప్రార్థన చేసి అప్పగించిన బాధ్యత నేనేం చేయాలండి? నెరవేర్చాలా, లోబడాలా, విధేయత చూపించాలా. ఇప్పుడు ఆ విధేయతను చూపించడానికి నేను అడుగు ముందుకేసినాను. ఇప్పుడు నాతో పాటు ఉన్న వ్యక్తే ఏమైంది అంటే ఇతరులకు చెప్పడం ప్రారంభించాడు. ఆయన ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, పనిగట్టుకొని వెళ్ళి మరీ చెప్పేవాడు. ఈ దినానికి కూడా స్నేహం ఉంది, కానీ ఎట్లా ఉంది అంటే ముందుటున్నటువంటి ప్రేమతో కూడిన స్నేహం లేదు. ఎందుకు చేయలేకపోయినాము, ఎందుకు చేయలేదు అటువంటితో కూడిన స్నేహం అంటే మనకి ఏ పనినైతే అప్పగించినారో ఆ పనిని నమ్మకంగా నిర్వర్తించే విషయంలో మనం ఏం కలిగి ఉండాలా? మనం జాగ్రత్త కలిగి ఉండాలా, మనం లోబడాలా, విధేయత చూపించాలా. అది నేను చేస్తూ ఉన్నాను. మరి తన విషయంలో ఏం జరిగిందో నాకే తెలీదు, కానీ మరి తనకి అప్పగించలేదని బాధ ఉందో లేకపోతే ఇంకేదన్నా బాధ ఉందో, కానీ దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే 2014 నుంచి, అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలండి? 9 సంవత్సరాలు. ఇప్పుడు VBS వచ్చింది. VBS వస్తే బ్రదర్ నా బుర్రంతా ఎరైజ్ అయిపోయింది, ఈ పాటలు రాగాలు చెప్పవా అని చెప్పి వచ్చి అడుగుతా ఉన్నాను. మాట్లాడుతున్నాడు, సందర్భం వస్తుంది, మాట్లాడుతున్నాడు, కనుక్కుంటున్నాడు నా గురించి, నేను చేసే పరిచర్యను గురించి మళ్ళీ ఇతరులకు చెప్తున్నాడు. దానివల్ల అది చెప్పటం వల్ల నష్టమేం లేదు, కానీ అసలు లాభమే లేదు. ఎందుకంటే అది దాచబడిన పరిచర్య, దాచబడిన దానిలాగానే ఉండాలి. అనేక పర్యాయాలు లోతు వలె మన విషయాల్లో కూడా చాలాసార్లు మనం ఆయాసపడవలసిన పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాటలు ఏంటంటే చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం సమాధానం గురించి దేవుడు రాస్తా ఉన్నాడు. 13వ అధ్యాయం 10వ వచనం. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరంలోను శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి ప్రభు పొందిన శ్రమ ఎక్కడ పొందినాడంట? గవిని బయట పొందినాడు. దేని కొరకు? ఆ బలిపీఠం దేని కొరకు కట్టని? ఎందుకు ఆయన వధించబడినాడు? మనము ఏం చేయబడ్డానికంటండి? మనము
పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కాబట్టి మనల్ని పరిశుద్ధపరచడానికి దేవాది దేవుడు ఆయన ఏం చేసినాడు అంటే ఆ సమాధానకరమైన విధానంలో ఆయన చూపించినాడు ఒక చిహ్నాన్ని. ఏమంటే అది మనకు ఒక బలిపీఠము ఉన్నది. ఆ బలిపీఠం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే మొదట్లో మనం మాట్లాడుకుంటూ వచ్చినాం, బలిపీఠం దేనికి సూచనగా, బలి దేనికి సూచనగా ఉంది? యేసు ప్రభు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములకు గుర్తుగా ఉంది. ఆ బలిపీఠం యొక్క ఛాయ ద్వారా మనం ఏం కలిగి ఉండాలంటే 4 విషయాలు మన జీవితంలో మనము సమాధానాన్ని మనము వెదికే వారంగా ఉండాలంట. చూడండి, కీర్తనలు 133వ కీర్తనలు 133 అక్కడున్న ఈ 4 వచనాలు, 3 వచనాలు ఉన్నాయి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదికి దిగువచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఏముండాలంట? ఐక్యతతో కానీ ఉంటే ఏముంటుందంట? ఆశీర్వాదము, శాశ్వత జీవము. కాబట్టి ఆశీర్వాదానికి, శాశ్వత జీవానికి అబ్రహాము లోతుతో వేరవుట ద్వారా ఆయన ఏం పొందగలిగినాడు అంటే ఈ ఆశీర్వాదాన్ని పొందగలిగినాడు. ఈ ఆశీర్వాదం ఎట్లా వచ్చింది? అందుకని అక్కడ రాసినాడు ఏమని అంటే, లోతు నుండి వేరైన తర్వాత దేవుడు చూపించిన విధానం ఎటువంటిదంటే, నువ్వు తూర్పునకు, పడమరకు, ఉత్తరమునకు, దక్షిణమునకు చూడము. కాబట్టి ఇప్పుడు చూడడం వల్ల తను ఏం సంపాదించుకున్నాడు? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఈ ఆశీర్వాదాన్ని ఎప్పుడు దొరికింది ఆయనకి? ఆ ఐక్యతతో కూడిన. అందుకనే లోతు తను సొదొమ గొమొర వైపు ఎన్నుకున్నప్పటికీ కూడా లోతు విషయంలో ఎన్నిసార్లు వెళ్ళినాడు అబ్రహాము? ఒకసారి వెళ్ళినాడు. సొదొమ గొమొరలో వాళ్ళు రాజులు వచ్చి ఆ దేశాన్ని పట్టుకున్నప్పుడు 318 మందితో వెళ్ళినాడు. ఏం కలిగి ఉంటా వచ్చినాడు? సహోదర ప్రేమ కలిగిన వాడుగా, సమాధానమును వెంటాడిన వాడుగా ఉంటూ వచ్చినాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దేవుని దూతలు వచ్చినారు, అక్కడ కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ వరకు విజ్ఞాపన చేశాడు? 50 నుండి 10 మంది వరకు మొరపెట్టినాడు. అక్కడి వరకు ఆగిపోలేదు. మరుసటి రోజు ఎక్కడికి వెళ్ళినాడంట? దేవుని దూతలతో మాట్లాడిన ఆ స్థలమునకు వెళ్ళి చూస్తూ ఉన్నాడంటే. ఎటు చూస్తున్నాడు? సొదొమ గొమొర వైపు తన కన్నులెత్తి చూచినప్పుడు ఏం కలిగిందంట? పొగ ఆకాశమునకు ఎక్కిపోవటం చూచినాడు. అంటే తన యొక్క గురంతా కూడా ఎక్కడ కలిగి ఉంటా వచ్చినాడు? సహోదర ప్రేమను తను ఐక్యతతో కొనసాగించాలనే భారము తన జీవితంలో కలిగి ఉంటా ఉన్నాడు. అందుకనే ఆ బలిపీఠమును, ప్రభా నేను విడిపోయినప్పటికీ కూడా నా జీవితం ఏమై ఉండాలా? ఆ ఐక్యత అనే బంధము ఉండాలి. అతనికి తెలియలేదు, కానీ నేను కలిగి ఉండాలని కోరుతా ఉన్నానని అబ్రాహాము రుజువు చేయిస్తూ ఉన్నాడు. అందుకనే తన జీవితంలో ఎప్పుడైతే ఆ బలిపీఠమును కట్టినాడో దేవుడు ఆ కట్టక ముందే ఏం చేస్తూ ఉన్నాడు? ఆశీర్వాదం యొక్క చిహ్నాన్ని చూపిస్తూ ఉన్నాడు. అందుకనే అతను ఏం చూస్తూ వచ్చినాడంట? శాశ్వత జీవమును అచట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఆ సెలవును బట్టి విధేయత చూపించిన వాడుగా అబ్రహాము ఉంటూ వచ్చినాడు. తర్వాత రెండవదిగా చూసినట్లయితే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఏం చేసినాడంట? సొంత కార్యములను కాక ఇతరుల కార్యములను కూడా చూచే మనస్తత్వము ఆ వ్యక్తిత్వంలో అబ్రహాము కలిగి ఉంటూ వచ్చినాడు. ఇందాక అదే విషయాన్ని చెప్తూ వచ్చిన. కాబట్టి తను వెళ్ళినాడు, జయించినాడు, అంతా తీసుకెళ్ళి ఇచ్చినాడు. కానీ కృతజ్ఞుడై లేనివాడెవరు? లోతు.
ఎందుకనంటే లోతు ఏం మాట్లాడినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలా. కానీ సొదొమ రాజు అన్నాడు, నువ్వు ఆస్తినంతా తీసుకొని నాకు ప్రజల్ని ఇవ్వు అని అంటే అబ్రాహాం అంటా ఉన్నాడు, ఏమన్నాడు, నేను అబ్రాహామును ధనవంతుని చేసినానని చెప్పి ఒక దినాన్ని అనే ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి ఎంత పట్టింపు కలిగి ఉన్నాడంటే తను తీసుకునే విషయంలో కానీ దేవునికి ఇచ్చే విషయంలో కానీ అబ్రాహాం చాలా పర్టికులర్గా ఉంటూ వచ్చినాడు. అందును బట్టే దేవునికి బలి అర్పించే విషయంలో, ప్రభా నాకు సమాధానాన్ని ఇచ్చి పంపించినావు, లేకపోతే కొట్లాడుకొని వెళ్ళిపోవాల్సింది, కొట్లాడుకొని విడిపోవాల్సింది. లోతు అబ్రహాంలు అక్కడ జరిగిన సంఘటన కానీ చూస్తే పని వాళ్ళ ద్వారా జరిగిన జగడము ఎక్కడ దాకా పోయింది, యజమానుల దాకా పోయింది. యజమానుల దగ్గరికి పోయినప్పుడు దాన్ని సమాధానపరిచి పంపించినాడు కానీ కొట్లాడి పంపించలేదు. ఒకవేళ కానీ ఆ మాట అబ్రహాం అనకపోయి ఉంటే, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరికి వెళ్తానని ఉంటే, అనకపోయి ఉంటే, లేకపోతే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను ఇక్కడ ఉంటానని ఉంటే ఖచ్చితంగా గొడవ జరిగి ఉండేది. ఎందుకు అనంటే ఆ వ్యక్తిత్వము, లోతు యొక్క వ్యక్తిత్వం కానీ లోతు దగ్గర ఉన్న పనివారి యొక్క వ్యక్తిత్వం కానీ ఏమిటంట, జగడమాడే మనస్తత్వం. కాబట్టి ఆ జగడమాడే మనస్తత్వం నుండి జయించాలి అంటే తను ఏం అవసరమో ఆ బలిపీఠం అనేది అవసరం. కాబట్టి ఆ బలిపీఠంను కట్టడం ద్వారా తను ఏం చేయగలిగినాడంట, వారికి మాత్రమే ఇతరుల కార్యములను కూడా చూచుకునేవాడుగా తను తయారైనాడు. అంటే మనిషి యొక్క మనస్తత్వం ఎట్లున్నప్పటికీ అబ్రహాం యొక్క బలిపీఠంతో తను నేర్చుకున్న ఆ పాఠం ఏంటి అంటే, నేను ఏం చేయాలా, అతను నన్ను ప్రేమించకపోయినా, అతను నన్ను ద్వేషించినా, అతను నన్ను లెక్క చేయకపోయినా నా భాగం ఏంటి, నేను యోగ్యునిగా ఎంచాల్సిందే, అతని సహోదరుడిగా ఎంచాల్సిందే, అతనికి నేను సహాయము చేయవలసిందే. కాబట్టి ఆ సహాయము ఎక్కడి నుంచి చేసినాడంట, ఆ లోతుకు తెలియకుండా చేసినాడు, తెలిసి ఎక్కడ కూడా చేయలే. ఒకవేళ కానీ మనము సొదొమ గొమొర పట్టబడిన విషయాల్ని కానీ చదివితే ఏమని రాయబడి ఉందండి, సొదొమ గొమొర పట్టుకున్న దాని గురించి ఒక మాట చదువుదాం చూడండి. పదమూడవ వచనం, 14వ అధ్యాయం 13వ వచనం. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపెను. ఆదికాండము 14:13. లోతు కబురు పంపిలే, ఎవరు వచ్చి చెప్పినారండి, తప్పించుకొనిన హెబ్రీడు వచ్చి చెప్పినాడు. కాబట్టి తప్పించుకున్న హెబ్రీడు ద్వారా తెలిసింది. కాబట్టి తన బాధ్యత ఏంటి, చెప్పిన వెంటనే నాతో కొట్లాడి వెళ్ళిపోయాడు, మనమైతే ఖచ్చితంగా అందుము, కొట్లాడి వెళ్ళిపోయాడు నాకేంటి అని. కానీ వెంటనే ఏం చేసినాడు, తన సహోదరుల తను సమకూర్చి తను వెళ్ళినట్లు మనము అక్కడ చూస్తాం. ఎందుకు అనంటే తన జీవితంలో అబ్రహాము నేర్చుకున్న పాఠం ఏంటి అంటే, తెలియకుండానే లోతుకు సహాయం చేస్తూ వచ్చినాడు, తెలియకుండానే సమాధానాన్ని తను కొనసాగిస్తూ వచ్చినాడు. ఆ తెలియకుండా ఉన్న కారణాన్ని బట్టే బహుశా మనం కానీ చదివితే అబ్రహామును బట్టి లోతును దేవుడు జ్ఞాపకము చేసుకొనెను. కాబట్టి లోతుని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఎవరయ్యారు, అబ్రహామే కారణమయ్యాడు. కాబట్టి ఒకవేళ కానీ అబ్రహాము విజ్ఞాపనకర్తగా సమాధానాన్ని వెంటనబడినగా ఉండకపోయి ఉంటే దేవుడు అక్కడ లోతుని సొదొమ గొమొరలో జ్ఞాపకం చేసుకునేవాడు కాదేమో. ఒకవేళ కానీ మనం 2వ పేతురు పత్రికలో చదివితే లోతు నీతిమంతుడుగా ఉన్నాడని రాయబడి ఉంది, కానీ ఒక్కడే నీతిమంతుడుగా ఏకవచనం ఉపయోగించబడింది, బహువచనం ఉపయోగించబడలేదు. అంటే ఏం కాపాడుకోలేకపోయినాడు, తన కుటుంబాన్ని కూడా కాపాడుకోలేకపోయినాడు, తన దగ్గర ఉన్న వారిని కాపాడుకోలేకపోయినాడు. కానీ అబ్రహాం విషయంలోనికి వస్తే తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, తన తర్వాత తరం వారిని నీతి న్యాయముల గుండా నడిపించగలిగిన సామర్థ్యుడిగా చేయబడతాడని దేవుడే తన గురించి చెప్పినాడు, సాక్ష్యం ఇచ్చినాడు. అంత సాక్ష్యాన్ని అబ్రహాం ఎలా సంపాదించుకోగలిగాడు అంటే తను చేస్తూ వచ్చిన ఈ క్రియారూపకమైన జీవితం. అంటే తన జీవితంలో ఇతరులను తను యోగ్యులుగా ఎంచినాడు. తర్వాత మూడవదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం కానీ చూస్తే లోతు జీవితంలో తర్వాత అక్కడ 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం.
ఆ. ఉమ్. 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 ఏం చేయాలంటండి, ఎన్ని గుణలక్షణాలు ఉన్నాయి చూడండి. తప్పించుకొని మేలు కొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికం ఉండాలంట, జగడమాడని వారంగా ఉండాలంట, అందరి ఎడల సాధువులంగా ఉండాలంట, బోధింప సామర్థ్యుడిగా ఉండాలంట, తర్వాత కీడును సహించువాడుగా ఉండాలి. ఈ 5 గుణలక్షణాలు అబ్రహాం జీవితంలో ఉంటా ఉన్నాయి. నిన్నటి దినాన్న రాత్రి ఒక సహోదరుడు ఫోన్ చేసినాడు. పోయిన వారం మా ఊరిలో యవనస్తుల కూడికలో మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. ఆయన కూర్చున్న విధానము అవన్నీ చూస్తే ఎందుకో నాకు ఏమో తెలియని వ్యక్తి ఏమో, మన సహవాసాన్ని గురించి తెలియనోడో లేకపోతే కొత్తగా వస్తున్న వ్యక్తి ఏమో అనుకొని నేను ఏమనలేదు. తన క్యాబ్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు వాక్యం వింటూ. అయితే నేను వాక్యం యవనస్తుల కూడిక అయిపోయింది, నేను వెళ్ళిపోతూ ఉన్నాను. వెళ్ళిపోతా ఉంటే అర్జెంటుగా ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ నెంబర్ తోటి మాట్లాడతానండి, మీతో మాట్లాడాలి అని. ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. నిన్న రాత్రి ఏం మాట్లాడుతున్నాడు అంటే, పైనున్న ఆయన ఎందుకు ఇట్లా చేశాడండి అని మాట్లాడుతున్నాడు. ఈ పైనున్న ఆయన ఎవరు నాకు అర్థం కాలేదు. ఒక నిమిషం, పైనున్నాడు ఎవడు అని నేను ఆలోచిస్తున్నాను. అంటే ఆయన మాట్లాడుతున్న సంబోధన పైనున్నోడు ఇట్లెందుకు చేశాడండి అని అంటే, అసలు సందర్భం ఏంటి, పైనున్నోడు ఏం చేశాడు ఈయనకి అంటే, నేను అనుకున్నాను ఆయన కొత్తగా వచ్చాడు ఉద్యోగానికి, ఆ ఉద్యోగంలో నా పైనున్నోడు ఇట్లెందుకు చేస్తున్నాడని అది చెప్తున్నాడేమో, కొత్తగా ఊరిలోకి వచ్చాడు కదా అని చెప్పని అనుకుంటా ఉన్నా. అసలు పైనున్నోడు ఎవరండి, మీకు పైనున్నోడు ఎవరు చెప్పండి అంటే, అదే అండి పైనున్నోడు అంటా ఉన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఈయన ఏం చేస్తున్నాడు, కొద్దిగా మత్తుడై ఉన్నట్టున్నాడు. సర్లే అసలు పైనున్నోడు పేరేంటో చెప్పు, నాకు తెలియదు కదా అని అడిగాను. ఆయన అతి కష్టం మీద చెప్పాడు. ఏమని అంటే, జీసస్ క్రైస్ట్ అండి అని మాట్లాడుతూ ఉంటే చాలాసేపు ఎందుకు ఇట్లా చేశాడు అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవండి, అప్పుడు దేవుడే మీతో మాట్లాడతాడు. మనుషులను మేము ఆదరించలేము, మేము ఇది చేయలేము అని చెప్పి మాట్లాడాను. ఏంటి అసలు సంగతి అని చెప్పి, అతను మీ కుటుంబం ఎవరున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి, నాకేం చరిత్ర తెలియదు, జస్ట్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, మాట్లాడాడు. తీరా కనుక్కుంటే తనేంటిది అని అంటే, నా భార్య చనిపోయింది, నా కొడుకు నా కూతురు ఉన్నారు, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కాబట్టి వాళ్ళు నేనంటే ఇష్టపడరు, కాబట్టి నేను వచ్చేసినాను వాళ్ళ దగ్గర నుంచి దూరంగా, నేను ఇప్పుడు ఉద్యోగం చేసుకోవడానికి వచ్చాను అని అన్నాడు. అవునా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అని అంటే, పలాని చోట నేను పలాని స్కూల్లో ప్రిన్సిపల్గా చేరానండి అన్నాడు. ఓహో, ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చారా, సంతోషము, క్రైస్తవ మేనేజ్మెంట్ కింద వర్క్ చేయొచ్చు అనమాట పనోళ్ళు అని చెప్పి, టీచర్స్ అని చెప్పి మాట్లాడి, సరే అండి నేను మళ్ళీ మాట్లాడతానని కొద్దిగా మాటల్లో చెప్పి పెట్టేసి, అసలు ఆ స్కూల్ రన్ చేసే ఆయన మా షాపులో కిరాయికుంటాడు ఒక ఆయన. అతనికి ఫోన్ చేశాను, ఎవరండి ఈయన కథ ఏంటి అని చేస్తే, సార్ నేను కనుక్కొని చెప్తానండి అన్నాడు. ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్తున్నాడు. ఏంటి అంటే, సార్ ఆయనకి చాలా పెద్ద సర్కిల్ ఉంది సార్, ఇంట్లో గొడవపడి పారిపోయి వచ్చేసినాడు. ఆయన జెడ్పీటీసీ స్కూల్ ప్రిన్సిపల్ అంటే సార్, కానీ మరి ఇక్కడికి ఎందుకు ఉద్యోగానికి వచ్చినాడో తెలియదు. భార్య బతికే ఉంది సార్, తర్వాత పిల్లలందరూ మంచిగా ఉన్నారు, కొడుకు ఫోన్ నెంబర్ తీసుకోబోతున్నా నేను మాట్లాడతాను అని అన్నాడు. అంటే ఏం చేసినాడు ఆ వ్యక్తి, అటు కుటుంబంతో అబద్ధమాడాడు, ఉద్యోగం దగ్గర అబద్ధమాడాడు, తర్వాత సంఘములో అబద్ధమాడి ఏమని ఉద్యోగం సంపాదించుకున్నాడంటే, మందిరంలో హాస్పిటల్లో నేను ఒక రోజు ఉండి వాళ్ళు నాకు పరిచయస్తులు అని చెప్పి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆయన చెప్తున్నాడు, అదేంటయ్యా ఒక్క మాటన కనుక్కోవద్దా అని అంటే, సార్ మీరు చెప్తున్న దానిని బట్టి నేను ఇప్పుడు అనుమానించాల్సి వస్తుంది సార్. అంటే మనిషి యొక్క మనస్తత్వం ఎలాగుందో చూడండి. పేరుకి ఏమని చెప్పుకున్నాడు, నేను క్రైస్తవుడిని అని చెప్పుకున్నాడు. ఎక్కడున్నాడు, ఎక్కడ దిగావు అని అడిగితే, నేను దేవుని మందిరంలో దిగాను అని చెప్పుకున్నాడు. మరి వాళ్ళు నీకు తెలుసా అంటే, నాకు చాలా పరిచయిస్తలే అని మాకు పేర్లు చెప్పాడు. అన్నీ ఆల్రెడీ కనుక్కున్నాడు, వెళ్ళి ఉద్యోగం సంపాదించుకున్నాడు. అంటే మనిషి ఎంత మోసపూరితమైన
వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా ఉంటారు. అందుకని ఇక్కడ దేవుడు రాసి పెట్టి ఉంచినాడు, అటువంటి వారిని నువ్వేం చేయాలంట? సహించుచు, కీడును సహించువాడుగా ఉండవలెను. కాబట్టి కొన్నిసార్లు కొన్ని పర్యాయాలు అటువంటి వారిని కూడా దేవుడు మన ముందు పెడతాడంట. దేని కొరకు? మనము ఎదుర్కొంటామా లేదా, ఆ పరిస్థితుల్ని జయించగలుగుతామా లేదా, లేకపోతే ఆ పరిస్థితుల ద్వారా మనము ప్రభువుని ఆశ్రయిస్తామా లేదా, ప్రభు చూస్తూ ఉంటాడంట. ప్రభు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఓపికను మనము ఏం కలిగి ఉండాలంట? కీడును సహించే వారముగా మనము ఉండాలి. ఒకవేళ ఆ కీడు ఆయన మెంటల్లీ ఒకవేళ సరి అయిన స్టేబుల్గా లేకపోతే, ఆయన ఏమైనా చేసుకుంటే అవమానం ఎవరికండి? దేవుని నామానికి. దేవుని నామానికి. ఒక సందర్భం జరిగింది మా హాస్పిటల్లో. డెలివరీ అయింది పేషెంట్, బాబు బాలేడు, పీడియాట్రిక్ హాస్పిటల్లో పెట్టినారు. పెడితే డిశ్చార్జ్ అవ్వాలి, డిశ్చార్జ్ అయినారు, బిల్లింగ్ అంతా చేసేసుకున్నారు, పేమెంట్ అయిపోయింది. రాత్రి అయింది. పీడియాట్రిక్ డాక్టర్ ఏమన్నాడంటే రేపు పొద్దున నేను బాబుని డిశ్చార్జ్ చేస్తాను, ఈరోజు రాత్రి అంతా అబ్జర్వేషన్లో ఉంచి అని చెప్పినాడు. ఇప్పటికి 5 రోజులు అయిపోయింది. ఆమెకి డిశ్చార్జ్ స్లిప్ కూడా ఇచ్చేసినారు. ఇప్పుడు ఆమె వెళ్ళాలి మరుసటి రోజు పొద్దున. వెళ్తూ వెళ్తూ ఇదన్న ఆమె ఉన్న రూము అట్లా నడుచుకుంటూ అంత దూరం దాకా పోయింది. ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయింది. చూస్తే 2 నిమిషాల్లో ఆమె ప్రాణం పోయింది. ఏమైంది? నిన్నటి వరకు బాగుంది, డెలివరీ అయింది, ఆపరేషన్ అయింది, మంచిగుంది, ఏమైంది అని చెప్పి చూస్తే ఆమెకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉందంట. అది ఎప్పుడు తెలిసింది అంటే పోస్ట్ మార్టం చేసినప్పుడు తెలిసింది. పోస్ట్ మార్టంలో తనకి ఆ తల్లిదండ్రులకు తెలియదు, భర్తకు తెలియదు, తనకు తెలియదు. తనకంటూ వివాహ జీవితం కలిగి ఉంటే తను బ్రతకదు అనే విషయము వాళ్ళకి ఎవరికి తెలియదు. అంటే నార్మల్గా ఉంది మనిషి, ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసినారు అని అంటే, డిశ్చార్జ్ అయిపోయిన మనిషి ఇప్పుడు హాస్పిటల్ ముందు పెట్టినారు. శవాన్ని తీసుకుపోయి రోడ్డు మధ్యలో పెట్టి ధర్నా. 10 లక్షలు ఇవ్వాలి. చేసింది తప్పేం లేదు. డిశ్చార్జ్ అయిపోయిన సమ్మరీ స్లిప్ మన దగ్గర జిరాక్స్ కాపీ ఉంది. అయినా కానీ లేదు మాకు 10 లక్షలు ఇవ్వాల్సిందే. ఎంత మోసపూరితమైన మనుషులు ఉన్నారంటే వచ్చి కొట్లాడారు, ఆఖరికి ఇటు చేసి డబ్బులు తీసుకున్నారు. ప్రభు మహిమార్థమై చెప్తా ఉన్నాను, దానిని సహించినాము, ఓర్చుకున్నాము, జయించినాం కనుక ఈ దినాన్న మా హాస్పిటల్స్ రికార్డులో చూస్తే డిస్ట్రిక్ట్లో ఫస్ట్ హాస్పిటల్ నార్మల్ డెలివరీస్కి కానీ ఏది చేయటానికైనా కానీ దీనంత బెస్ట్ హాస్పిటల్ ఇంకేది లేదు అని చెప్పి రివార్డు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా కలిగింది. ప్రభు గణపరచబడినాడు. ఎట్లా గణపరచబడ్డాడు అంటే ఆ కీడును సహించుట ద్వారా. కాబట్టి మన జీవితాల్లో ప్రభు మనకు అనుమతిస్తాడు ఈ కీడుని. బహుశా అబ్రాహాము జీవితంలో కూడా ఆ కీడుని అనుమతించిన కారణాన్ని బట్టి తను జయిస్తాడో లేదో ప్రభు దాన్ని చూచినాడు కనుక దాన్ని జయించగలిగినాడని దేవుడు అతనికి ఆశీర్వాదాన్ని దయచేసినాడు. 4వదిగా చూచినట్లయితే చూడండి, 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఏం కలిగి ఉండాలంటండి? ఒకనితోనొకడు సమాధానముగా ఉండు, ఈ తర్వాత మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. కాబట్టి ఘనతను ఎవరికి ఇవ్వాలంట? వారికి ఇవ్వాలి, ఎదుటి వారికి ఇవ్వాలి. అదే అబ్రహాము చేసిన గొప్ప కార్యం. ఘనత తను తీసుకోలేదు. ఫస్ట్ చాయిస్ లోతుకి ఇచ్చాడు. నువ్వు ఎక్కడికి పోతావో చూసుకో, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నేను వెళ్తాను. కాబట్టి ఘనత లోతుకి ఇచ్చినాడు. అందును బట్టే తన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదమును సంపాదించుకోగలిగిన స్థానంలోనికి ఆ బలిపీఠమును తను కట్టగలిగినాడు. కాబట్టి ఈ సాయంత్రకాలపు వేళ దేవుడు మనతో ఆ సమాధానం అనే బలిపీఠమును, ఈ 4 అంతుల గుణలక్షణాలు అబ్రహాం దగ్గర కలిగి ఉన్నాడు కనుక అది కూడా మనం కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ బలిపీఠమును ఈ
బలిపీఠములు కట్టుట ద్వారా తను తన తర్వాత తరం వారికి ఏ రకమైన విధానంలో తను నేర్పిస్తూ వచ్చినాడో రానున్న దినాల్లో 2 తరాలు లేకపోతే 3 తరాల వారి యొక్క జీవితాన్ని మనం చూస్తాం. వారు బలిపీఠమును ఎలాగూ కట్టి ఏం పొందుతూ వచ్చినారు, ఆ బలిపీఠమును కట్టకముందు వాళ్ళు ఏం సహిస్తూ వచ్చినారు, ఆ బలిపీఠము ద్వారా వాళ్ళు పొందిన మేలేంటిదో చూడొచ్చు. 4వదిగా చూసినట్లయితే చూడండి, మనకందరికీ బాగా పరిచయం ఉన్న భాగము ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుదామండి. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. తర్వాత 14వ వచనం 13వ వచనము 14వ వచనం కలిసి చదువుకుందాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడాను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకును అని నేటి వరకు చెప్పబడును. కాబట్టి 4వది ద ఆల్టర్ ఆఫ్ ప్రొవిజన్. అంటే ప్రొవిజన్ అంటే సదుపాయము. ఈ బలిపీఠము ఏమిచ్చిందంట? సదుపాయమునిచ్చింది. ఏ రకమైన సదుపాయము? దేవుని యొక్క వాక్యంలో కానీ మనం చదివితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీ 11:19, 17 నుంచి 19 కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందామండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. దేవుడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకంగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. కాబట్టి ఇక్కడ ఏం చూస్తూ ఉన్నాము అంటే, అబ్రహాము ఏం చేసినాడంటే అండి, ఉపమానముగా ఉంచినాడు. ఉపమానముగా దేవునికి ఎటువంటి నిరీక్షణ అంటే అతనికి ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు అని ఎంచి లేపుటకు సమర్థుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. కాబట్టి ఆయన యొక్క సామర్థ్యత ఏంటో ఆయన సదుపాయము ద్వారా గ్రహించగలిగినాడు. అంటే తన జీవితంలో ప్రభు ఖచ్చితంగా ఏమిస్తాడు? నాకు ఆ సదుపాయాన్ని దయచేస్తాడు, నేను సిద్ధంగా ఉండాలి. అనుమానం అనేది ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి ఆ అనుమానం లేకపోయిన కారణాన్ని బట్టి ఏం జరిగింది అంటే, ఆ దినాల్లో ఇక్కడ మనం కనుక వెళ్ళి చదివితే ఇక్కడ ఒక సందర్భం రాయబడి ఉంది. ఏమని అంటే, 22వ అధ్యాయంలో అక్కడ మనం చదివితే ఎక్కడ పెట్టినాడు? బలిపీఠం కట్టినట్టు అక్కడ రాయబడి ఉందండి. ఆ పీఠము పైన అని రాయబడి ఉంది. ఆ పీఠము అంటే ఏ రకమైన పీఠం అది? బలిపీఠం కాదు. బలిపీఠం పైన అంట ఆ దినాల్లో కొంతమంది ఈ పెద్ద రాయిని పేర్చేవారట. ఏ రకమైన రాయి అంటే అది చెప్పాలి అని అంటే ఒక మనిషి పట్టే అంత రాయి. ఆ రాయి మీద పేర్చేవారట. ఎట్లా దాని గురించి వివరించబడింది అంటే, పాత దినాల్లో అనేక దేశాలలో, తర్వాత కొన్ని ప్రాంతాలలో, అంటే ఈ క్యానిబల్స్ ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు చాలా క్రమంగా ఈ రాళ్ళ మీద వాళ్ళు బలి అర్పిస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మనుషుల్ని తినటానికి వారి తెగవారు కాకపోతే వాళ్ళని చంపుకొని తినే నరమాంస భక్షకులంట ఈ రాళ్ల మీద మనిషిని చంపి బలిలాగా అర్పించి వాళ్ళ దేవునికి అప్పుడు దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని తింటారట. కాబట్టి ఆ పీఠము ఉండిందంట ఆ దినాల్లో. అటువంటి పీఠాలు ఉండేవంట. అయితే బహుశా అటువంటి ఆచారంతో కూడింది తర్వాత తరం వారు కొనసాగించారేమో. ఎందుకంటే చాలా చోట్ల ఈ నరమాంస భక్షకుల యొక్క చరిత్రను కానీ చదివితే వాళ్ళు దేవుని యొక్క మందిరాలని కట్టడానికి తోడుతున్నప్పుడంట ఇటువంటి రాళ్లే బయటికి భూమిలో నుంచి వచ్చినప్పుడు వాళ్ళు మిక్కిలి భయపడిపోయేవారట.
ఎందుకు అనంటే ఆ రాయి ద్వారా వాళ్ళకి శాపం వస్తుందేమో, ఆ రాయిని ఏమైనా చేస్తే వాళ్ళకి నష్టం జరుగుతుందేమో అని చెప్పి భయపడితే దేవుని సేవకులైన వారు ఆ రాయి ఏమీ చేయలేదు, దానిలో ఏమీ లేదు అని చెప్పి వాళ్ళకి చూపించి రుజువులు దానిని నమ్మకుండా చేస్తూ వచ్చినారు. అంటే అది ఎప్పటి నుంచి ప్రారంభించబడింది? అబ్రహాము కాలము నుండి ఆ రాళ్ళు ఉన్నాయంట. అవి ఆచార రూపకంగా వస్తూ వచ్చినాయి. అందుకనే బహుశా ఒకవేళ కానీ మనం దేవుని యొక్క వాక్యం పాత నిబంధనను కానీ చూపిస్తే ముస్లిమ్స్ ఏమంటారండి? ఇదే మా పుస్తకమే మీరు తర్జుమా చేసుకున్నారంటారు. ఎందుకు అనంటే మొత్తము ఆది కాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఉన్న 5 పుస్తకాలు తూచా తప్పకుండా ఉర్దూలో మొత్తం కూడా రాసి పెట్టుంచబడ్డాయి. కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే మేము కజిన్స్ అని మాట్లాడతారు. కానీ నమ్మే విషయానికి వచ్చేటప్పటికి, సత్యాన్ని గురించి తెలుసుకునే విషయానికి వచ్చేటప్పటికి ధర్మశాస్త్రంలోనే సత్యాలు ఉన్నాయే విషయము వాళ్ళు గుర్తించని వారుగా చాలామంది ఉన్నారు. ఈ దినాల్లో ఎటువంటి స్థితిలోనికి వారి యొక్క తరం వెళ్ళిపోతూ ఉంది అంటే దేవుని యొక్క బిడ్డల్నే వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఏ రకంగా పట్టుకున్నారు అనంటే ఆస్ట్రేలియాలో హైదరాబాద్లోనే ఒక మంచి సంఘములో బాధ్యత వహిస్తున్న ఒక కుటుంబీకుల యొక్క పిల్లలు ఉద్యోగరీత్యా ఆ దేశానికి వెళ్ళినారట. ఆస్ట్రేలియానే ఏ దేశం అండి? క్రిస్టియన్ దేశం. అందుకనే అక్కడ ఖచ్చితంగా ఇక్కడ టెంపుల్స్ అనేవి పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ మీరు పెట్టాలనుకుంటున్నారా, మీరు ఈ దేశంను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు అని డైరెక్ట్గా ఆ దేశపు ప్రధాని అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. అంత ఖచ్చితంగా ఉండే ఆ దేశంలో మరి వీళ్ళని ఎవరెట్లా ట్రాప్ చేశారో ఏం జరిగిందో, కానీ వాళ్ళు ఏం జరిగినారు అంటే దేవుని యొక్క విశ్వాసములో నుండి వైదొలిగిపోయి వాళ్ళు ముస్లిమ్స్ లాగా మార్చబడి ఇంటింటికి వెళ్ళి సువార్త పత్రికల్లా పంచుతున్నట్టే వీళ్ళు కూడా పంచుతున్నారట. ఎవరి గురించి పంచుతున్నారు? ముస్లిమిజం లేకపోతే ఇస్లాంని గురించి పంచుతూ ఉన్నారు. దేవుడిని చిన్నగా ఉన్నప్పటి నుంచి దేవుని గృహంలో పెరిగినారు. దేవుడు వారికి జ్ఞానాన్ని ఇచ్చినాడు. వాళ్ళ సంఘంలో బాధ్యత కలిగిన సహోదరులు, వాళ్ళ తల్లిదండ్రులు, అటువంటి వారి పిల్లలు ఏమైపోయినారు? దుష్టుని చేతిలో చిక్కుకొని పోయినారు. అనేక సార్లు దేవుని యొక్క వాక్యము సరి అయిన విధానంలో బోధించకపోబడిన కారణాన్ని బట్టి ఏం జరుగుతూ ఉందంట? విశ్వాసము నుండి వైదొలిగిపోయే ప్రమాదము ఉంది. అందుకని అక్కడ హెబ్రీ 11వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, చదవండి మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని. హెబ్రీ 11:19. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. ఇరవై వచనం చదివితే, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించినాడంట. అంటే జరిగిన సంఘటనలు ఏం చెప్పి ఉండాలా? చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పి ఆ తర్వాత ఆశీర్వదించినాడు. ముందు ఆశీర్వదించలే. అంటే ఏ రకమైన క్రమంలో మీరు పెరగాలో, తర్వాత మీ పిల్లల్ని ఎలాగూ పెంచాలో అది ఆశీర్వదించక ముందు చెప్పినాడు. అంటే ఆ క్రమాన్ని వారికి నేర్పించడానికి ప్రయత్నం చేసినాడు. అదే అబ్రహాం చేసినాడు. అందుకనే ఇస్సాకు ఏం చేసినాడు? తండ్రి యొక్క మాటకి జవదాటకుండా బలి అర్పిస్తున్నప్పుడు మౌనంగా ఉండడము మనం చూస్తాం. తర్వాత చూసినట్లయితే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. రోమా 8:32. రోమా 8:32. 8:32 అండి. వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. కాబట్టి సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు, హీఈస్ ఎ ప్రొవైడర్. అందుకనే మనము ఆ ఆల్టర్ దేనికి గుర్తుగా ఉంది అంటే ప్రొవిజన్కి గుర్తుగా ఉంది. కాబట్టి ఆ ప్రొవిజన్ ఎలాగ సంపాదించుకున్నాడు? విశ్వాసముతో అబ్రహాం సంపాదించుకున్నాడు. తర్వాత రెండోదిగా ఆయన అనుగ్రహిస్తాడు అనే సందేహము తన జీవితంలో కలిగిన వాడుగా లేడు. తర్వాత మూడోదిగా చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం.
యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ కాబట్టి 4వదిగా తను ఏం చేస్తూ ఉన్నాడు అంటే తన ఆత్మలో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే తన జీవితంలో ఏమని రాయబడింది? హెబ్రీ 11లో మనం ఇందాక చదివినప్పుడు ఆయన ఏం కలిగి ఉన్నాడంట? విశ్వాసముతో తనని సంపాదించుకుంటాడనే నమ్మిక అబ్రహాముకు ఆత్మలో కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకనే సందేహించలే. అందుకనే అక్కడ 22వ అధ్యాయం ఆదికాండంలో కానీ చదివితే ఇస్సాకు అడిగినాడు, ఏమన్నాడు? తండ్రి, అగ్ని ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కత్తి ఉంది, కానీ బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు వెంటనే ఏమంటా ఉన్నాడు? దేవుడే చూచుకొనను. కాబట్టి తన యొక్క ఆత్మలో ప్రభువుని ఆరాధిస్తున్నాడు. ప్రభా, నేను అర్పిస్తున్నాను నా కుమారుణ్ణి, కాబట్టి నువ్వు చూసుకుంటావు. ఇంకా ఏ రకంగా చూసుకుంటావు? ఒకవేళ కానీ ఆ స్థానంలో మనుషులంగా మనం ఉండుంటే ఏం చేసి ఉండేవారమండి? ఏం చేసి ఉండేవారం? ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోయి ఉండేవారు. ప్రభా, నువ్వు ఇంకొక ఛాన్స్ ఏదన్నా ఉంటే చూడు, లేకపోతే 4 చిట్టీలు వెయ్యి, ఆ చిట్టీల్లో నేనే ఒకటే ఏరుకుంటాను, దానిని బట్టి. కానీ చిట్టీల్లో వేసేటప్పుడు మాత్రం ఈ చిట్టి మాత్రం వేయొద్దని అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకంటే ఆ చిట్టి వేయటం వల్ల మనం ఇవ్వటం ఆల్రెడీ నిర్ణయించుకున్నాం. కాబట్టి ఆయన ఆత్మలో నిర్ణయించుకోలేదు, ప్రభువుకి అప్పగించినాడు. అందుకనే తన ఆత్మ దేవునికి ఆరాధిస్తూ ఉంది. నువ్వు ఇచ్చినావు గనక నీ ఇష్టం, నువ్వు ఇచ్చినావు గనక నువ్వేమన్నా చేయి. కాబట్టి తన యొక్క నిరీక్షణ అంతగా ఉండింది. అతన్ని ఆ నిరీక్షని బట్టే దేవుడు తన జీవితంలో ఆయన యొక్క స్థితిని దేవుడు చూచినాడు. చివరిగా చూచినట్లయితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి ఏమర్పించుకున్నాడంట? మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా అర్పించుకున్నాడు. అందుకనే హెబ్రీ 11లో మనం చదువుతాము, ఏమని రాయబడతా ఉంది? అబ్రహాము జీవితంలో తనేమంట? పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను. కాబట్టి ఈ ప్రస్తుతమున్న భూ సంబంధమైన ధనము, వైభవము, ఘనతను తను చూడలేదు. దేని కొరకు చూసినాడంట? ద ప్రొవిజన్ విచ్ ఈజ్ ఇన్ హెవెన్. ఆయనకి ఇవ్వబడిన ఆ ప్రత్యక్షతను తను ఎరిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అటువంటి నిరీక్షణ తన జీవితంలో కలిగి ఉన్నాడు కనుకనే తన జీవితంలో ఈ 4 అంతల బలిపీఠములను తను కట్టగలిగినాడు. ద బలిపీఠము ఆఫ్ ప్రైజ్, స్తుతితో కూడిన బలిపీఠము. తర్వాత రెండోది, స్తుతికి ఎందుకు స్తుతితో కూడిన బలిపీఠం కట్టినాడు? అక్కడ ఆనాడు లోకము నుండి తను వేరైపోయిన పరిస్థితి. అంటే నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పిన ఒక్క చిన్న మాటను బట్టి ఆయన ఈ లోక సంబంధమైన వాటి నుండి దూరపరచబడినాడు గనక ఆ బలిని ఆయన కట్టగలిగినాడు. కాబట్టి ఇప్పుడు దూరపరచబడినందుకు ప్రభువుని ఏం చేస్తున్నాడు? ఆయన స్తుతి చెల్లిస్తా ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే ఆయన ద ఆల్టర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనతో కూడిన బలిపీఠం. అది ఎట్లా కట్టినాడంట? అదే అధ్యాయంలో మనం చూస్తాం. ఎట్లా దేవునితో సహవాసము కలిగి ఉన్నాడట. ఏ రకమైన సహవాసము? హెబ్రోను అనే సహవాసంలోనికి తను తీసుకొని రాబడినట్లు మనం చూస్తాం. అక్కడ 12వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు అతనికి ఏం కలిగిందంట? నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను అన్నప్పుడు అక్కడ ఐగుప్తులో తను చెప్పడం జరుగుతుంది. అక్కడ తర్వాత తిరిగి తను ఎక్కడికి వస్తాడంట? 13వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి అక్కడ తను హెబ్రోనులో బేతేలు అనగా బేతేలునకును హాయికిని మధ్యన తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరాను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. కాబట్టి ఇప్పుడు రెండవదిగా ఆయన జీవితంలో విడుదలను గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన బలిపీఠమును తను కడుతూ వచ్చినాడు. బహుశా అక్కడ ఐగుప్తులో తను బహుశా చంపబడాల్సిన పరిస్థితి అక్కడ ఉండింది. కానీ ప్రభు అతన్ని తప్పించినాడనే విషయాన్ని ఎరిగి తను ఏం చేస్తూ వచ్చినాడు? హీ బిల్ట్ ఎన్ ఆల్టర్ ఆఫ్ ప్రేయర్. తర్వాత మూడవదిగా చూసినట్లయితే ఆయన ఏం చేసినాడంట? ద ఆల్టర్ ఆఫ్ పీస్, సమాధానము యొక్క బలిపీఠమును కట్టినాడు.
ఏ సమాధానము? లోతుతోనూ తనతో ఉన్న వైరమును తను మౌనంగా భరించి ప్రభు సన్నిధిలో దానిని అప్పగించి, అంతేకాకుండా సహోదర ప్రేమను తను చూపించడం ద్వారా ఆ సమాధానాన్ని తను ఆ బలిపీఠమును కట్టగలిగినాడు. తర్వాత 4వదిగా చివరిదిగా చూసినట్లయితే ద ఆల్టర్ ఆఫ్ ప్రొవిజన్. దేవుడు సదుపాయమును దయచేసేవాడని గుర్తింపు కలిగిన వాడై ఆ బలిపీఠమును కట్టినాడు. కాబట్టి ఈ బలిపీఠముల ద్వారా, ఈ 4 బలిపీఠముల ద్వారా తను ఏం సంపాదించుకున్నాడు? నా స్నేహితుడు, అంతేకాకుండా విశ్వాసులకు తండ్రి. తన స్థానాన్ని అక్కడ వచ్చేంత వరకు తను ఏం చేయలేదంట, తను దాని విషయంలో ఎక్కడ కూడా వెనకకపోలేదు. అందుకనే మనం కానీ చదివితే లాజర్ ఎక్కడున్నాడంటండి? అబ్రహాము రొమ్మున ఎక్కడున్నాడు? దేవుని పునాది కలిగిన ఆ పట్టణంలో ఒక సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అంటే ఆ స్థానాన్ని తను సంపాదించుకోవడానికి ఈ 4 గంటల బలిపీఠంలో తను నేర్చుకుంటూ తన జీవిత యాత్రలో కడుతూ వచ్చినాడు. కాబట్టి ఆ కట్టబడిన ఆ బలిపీఠముల ద్వారా రానున్న తరానికి తను ఏం నేర్పించినాడు అంటే, బహుశా ఇస్సాకు జీవితమే కావచ్చు, యాకోబు జీవితమే కావచ్చు, యోసేపు జీవితమే కావచ్చు. ఈ బలిపీఠాలు వాళ్ళు కట్టారా లేదా? కట్టుడు ద్వారా వాళ్ళు ఏం సంపాదించుకున్నారు? దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో ఆ బలిపీఠం యొక్క గ్రహింపుతో రానున్న తరము, అంటే నా మందిరములో ఏం చూసినామంట, మనం చదివినాము, మనం లేవియాకాండము 26వ అధ్యాయము 11వ వచనంలో, నా మందిరము మీ మధ్యను ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. కాబట్టి ఆయన మందిరాన్ని మన మధ్యలో ఉంచినాడు. కాబట్టి ఆ ఉంచబడిన ఆ మందిరము మనం ఎలాగూ కట్టుకుంటున్నాము? ఆ బలిపీఠమును అబ్రహాము కట్టగలిగినాడు, తర్వాత తరం కట్టగలిగినారా? మనం కడుతున్నాము, మన తర్వాత తరం వారు కట్టగలుగుతున్నారా బలిపీఠమును అనేది దేవుని చిత్తమైతే మనము రానున్న దినాల్లో చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతివైన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మహా గొప్ప రాజా, మీ ప్రియకుమారుడు మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి నామములో ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరి దేవా, మరి నీ వాక్యమును దేవా, అబ్రహాము యొక్క 4 గంటల బలిపీఠమును కట్టుడు ద్వారా దేవా తన జీవితంలో తండ్రి దేవా సమాధానకర్తవని, దేవా ప్రొవిజన్ దయచేసేవాడవని, దేవా పని ప్రార్థన దేవా ప్రార్థన కలిగి ఉండటం ద్వారా దేవా శత్రువును జయించగలిగే సామర్థ్యతలోనికి వస్తామని, అంతేకాకుండా తండ్రి దేవా మిమ్మల్ని ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, దేవా ఏ పరిస్థితి నుండి మమ్మల్ని తప్పించినప్పటికీ దేవా మేము కృతజ్ఞులమై ఉండాలనే విషయాన్ని దేవా అబ్రహాం యొక్క జీవితాల ద్వారా మాకు నేర్పిస్తూ వచ్చిన పాఠమును బట్టి వందనాలు. నా మందిరమును మీ మధ్య ఉంచాను దేవా, మరి మా మందిరంలో దేవా మరి బలిపీఠమును దేవా మీరు మాకు ఉంచినారు. ఆ బలిపీఠము ఆరాధన కొరకై, ప్రార్థన కొరకై, దేవా విజ్ఞాపన కొరకై దేవా మా జీవితాల్లో ఉంచబడింది. అది నమూనాగా పాత నిబంధనలో దేవా మాకు చూపించబడింది. అయితే ఈ దినాల్లో మాకు ఇవ్వబడిన ఆ ప్రార్థనా భారము, ఆ ఆరాధన భారము, ఆ విజ్ఞాపన భారము దేవా మీరు దయచేసే దేవుడుగా ఉన్నారని ఆనాడు అబ్రహాము కలిగి ఉన్న ఇటువంటి నిరీక్షణతో కట్టిన ఆ బలిపీఠాలు మేము కూడా కట్టగలగాలని మీరు కోరి మాకు నీ లేఖనాల ద్వారా చూపిస్తూ వచ్చిన మీ సందర్భాలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మేము గ్రహించి మా జీవితాల్లో మేము అనుభవించుకోవడమే కాకుండా రానున్న వారికి మేము చూపించగలిగే సామర్థ్యతలోనికి దేవా మా తరం వారు కాక వచ్చే తరం వారు కూడా తండ్రి ఇస్సాకు దేవా మరి యాకోబు ఏశావులకు ఆ మార్గములు చూపించి వారిని ఆశీర్వదించను అని మేము చదువుతున్నాం. కాబట్టి తండ్రి మాకు ఆశీర్వాదమును, మా తర్వాత వారికి ఆశీర్వాదమును మేము సంపాదించుకోవాలి అంటే దేవా ఆ మార్గమును మేము చూపించవలసిన వారముగా ఉంటా ఉన్నాం. నీ మందిరములో తండ్రి సమృద్ధి అందని, నీ మందిరములో ఉండవలసిన ప్రతి ఒక్క సదుపాయమును మేము అనుభవించుకునే వారముగా, మేము దేవా స్వీకరించే వారముగా ఉండాలని దేవా అబ్రహాం యొక్క బలిపీఠముల ద్వారా మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మాటను బట్టి పాఠమును బట్టి వందనాలు. గ్రహించి లోబడి నడుచుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచమని నీ కృపగలిగిన హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మీ సహాయమును కోరుకుంటూ ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన దేవుడు మీరు మాకున్నందుకై మరొకసారి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టెలకు మనల్ని కాపాటకును, నిర్దోషులుగా మనల్ని నిలువబెట్టకును, శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడైండునుగాక, ఆమేన్.